హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గ్రూప్ 1 మెయిన్స్ కరెక్షన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉంది కనుక రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయట్లేదు. మార్చి 3 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మార్చి 3 తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మార్చి మొదటి వారంలో GRL జాబితాలను ప్రకటించనుంది. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం తుది జాబితా వెల్లడిస్తుంది. ఆ తర్వాతనే అంటే గ్రూప్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయినానే ఇంకనే గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే రిలీజ్ చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే రికౌంటింగ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. మెయిన్స్ ఫలితాలు వెల్లడించాక మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రికౌంటింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కి 10,000 రూపాయల చొప్పున చెల్లించి రికౌంటింగ్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో మీకు GRL రిలీజ్ చేసినాక 15 డేస్ లోపు మీరు ఒక్కో పేపర్కి 1000 పే చేసి అయితే రికౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ 1 కంప్లీట్ అయిపోయాకనే గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి పేపర్ని మొత్తం చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.